ఆ 4 గంటలు కూడా ఆ ప్రవీణ్ పగడాల గారు ఆ లాడ్జ్‌లోనే అమ్మాయితో ఉన్నారు. ఇక్కడ ఆశ్చర్యకర విషయం అంటే పోలీసులకే అంత చిక్కని ఈ సీసీ ఫుటేజెస్ ఆ మీడియా వారికి ఎలా అందిందని చెప్పి నా ప్రశ్న. ఇప్పుడు వరకు కూడా డాక్టర్సు ఆ పోస్ట్‌మార్టం రిపోర్ట్ బయట పెట్టకపోవడానికి గల కారణం ఏంటి? అన్నది ఆ డాక్టర్లే అక్కడికెళ్ళి సమాధానం చెప్తారు. ఇంట్లో భోజనం నచ్చకపోతే బయటికెళ్ళి తినే అధికారం మనకుంది. ఆ స్వేచ్ఛ మనకుంది. ఎందుకు తింటున్నావురా అని చెప్పి అడిగే అధికారం ఎవరికీ లేదు. అలాగే మన రాష్ట్రంలో ఇప్పుడు న్యాయం జరగట్లేదు. మన రాష్ట్రంలో న్యాయం జరగకపోతే బయటికెళ్ళి న్యాయం జరిగించే స్వేచ్ఛ మనకుంది. ఆ అధికారం కూడా మన భారతదేశంలో ఉంది. దీనికంటే ముందు ఒక విషయం నేను చెప్తున్నా. కొవ్వూరు టోల్‌గేట్ దగ్గర బండి తాగి నడుపుకుంటూ సీసీ ఫుటేజ్‌లో మనకు చూపించారు. అప్పుడే ఒక విషయం ఆ వీడియో చెప్పినప్పుడు నేను చెప్పాను. ఏమిటంటే, ఇది ఇక్కడితో ఆగదు. ఇంకో ట్విస్ట్ కూడా ఉంటుంది. కావాలంటే త్వరలోనే రిలీజ్ అయితుందని చెప్పి ఆ వీడియోలో పెట్టా. ఇది పక్కా ప్లాన్‌తో చేశారు అని చెప్పి. అదే విధంగా తెల్లార్లే ఇంకో వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో ఏంటంటే, మద్యం షాప్‌లోకెళ్ళి ప్రవీణ్ పగడాల గారు మద్యం కొంటున్నారు అని చెప్పి. ఆ వీడియో గురించి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశా. ఆ వీడియో చెప్తూ కూడా ఇంకో విషయం చెప్పా. అదేంటంటే, ఇది ఇక్కడితో ఆగదు. ఇంకో ట్విస్ట్ కూడా రిలీజ్ చేస్తారు చూడండి అని నేను చెప్పా. అదే విధంగా తెల్లారే ఇంకొకటేంటంటే, విజయవాడలో మతిస్థిమితం లేకుండా రోడ్డు మీద కూర్చొని తాగి కూర్చున్న ప్రవీణ్ పగడాల గారు, అందుకు సాక్ష్యం అక్కడ టీ స్టాల్ ఒక ఓనర్, అందుకు సాక్ష్యం ఎస్‌ఐ గారే ఉన్నారని చెప్పి అది రిలీజ్ అయింది. అది అక్కడితో ఆగదండి. మరలా ఒక ట్విస్ట్ వస్తుందని చెప్పాను. ఇంకా అనేక బార్ షాపుల్లో, అనేక చోట్ల మద్యం కొంటున్నట్టు ప్రవీణ్ పగడాల గారి వీడియో వైరల్ చేస్తున్నారు. పోలీసులకే అంత చిక్కని ఈ సీసీ ఫుటేజెస్ ఆ మీడియా వారికి ఎలా అందిందని చెప్పి నా ప్రశ్న. ఇంకో విషయం చెప్పనండి. ఆయన ఆల్రెడీ ఎల్బీ నగర్‌లో కొన్నట్టు చూపించారు. అయితే ఇది ఇక్కడ జరిగింది కాదు. ఆల్రెడీ అక్కడే జరిగి పక్కా ప్లాన్‌తో జరిగించుకుంటూ వస్తున్నారు. ఇంకో విషయం ఏంటి ముందుకొస్తుంది అన్న హృదయ ప్రేరేపణ ఏంటంటే, విజయవాడలో ఆ 4 గంటలు ప్రవీణ్ పగడాల గారు ఏం చేశారని చెప్పి చాలామంది అంటున్నారు. అయితే ఆ 4 గంటల్లో ఏం సృష్టిస్తారంటే, ఆల్రెడీ సృష్టించిందే వీడియో రిలీజ్ చేస్తారు. ఏంటంటే, ప్రవీణ్ పగడాల గారు లాడ్జ్‌లో ఒక అమ్మాయిని తీసుకెళ్లారు అని చెప్పి న్యూస్ రిలీజ్ అయింది. ఆ 4 గంటలు కూడా ఆ ప్రవీణ్ పగడాల గారు ఆ లాడ్జ్‌లోనే అమ్మాయితో ఉన్నారు. ఇక్కడ ఆశ్చర్యకర విషయం అంటే, ఆ లాడ్జ్‌లోకెళ్ళేటప్పుడు కూడా నాకు తెలిసి హెల్మెట్ ఉంటుంది, మాస్క్ ఉంటుంది, స్పెక్స్ ఉంటుంది. అవి తీరు. అవి తీస్తే బట్ట బయలైపోతుంది. కనీసం ఇన్ని వందల సీసీ ఫుటేజెస్ పోలీస్‌కి అంత చిక్కని కాడ మీడియాకి ఎలా అందినియి? రెండో విషయం అన్ని సీసీ ఫుటేజ్‌లో కూడా కరెక్ట్‌గా ఆయన బండి మించి పడేది సీసీ ఫుటేజ్ మీదే పడ్డాడు. కరెక్ట్‌గా ఆయన యాక్సిడెంట్ ఎక్కడైతే సృష్టించారో అది కూడా ఒక సీసీ ఫుటేజ్ మీదే సృష్టించారు. అసలు ఏ మద్యం షాపులో ఇన్ని వందల మద్యం షాపులుంటాయి హైదరాబాద్ నుంచి ఇక్కడి వరకు కూడా. కరెక్ట్‌గా అదే మద్యం షాపులోకెళ్ళానని చెప్పి టీవీ న్యూసోళ్ళకి ఎలా తెలిసింది? ఆ యొక్క వీడియో న్యూసోళ్ళకి ఎలా వచ్చింది? ఇన్ని సార్లు కూడా ప్రవీణ్ పగడాల గారు బండి మీంచి పడ్డా గాని, ఇన్ని సార్లు కూడా ప్రవీణ్ పగడాల గారు మతి స్థిమితంలో వెళ్లి కూర్చున్నప్పుడు కూడా, ఆఖరికి టీ స్టాల్ అతను చెప్తున్నాడు, మొహం కడుక్కున్నప్పుడు కూడా, టీ తాగినప్పుడు కూడా మాస్క్, స్పెక్ట్స్ తీయలేదండి అని చెప్పా. ఇన్ని సార్లు పడ్డా, ఇన్ని సార్లు బ్రాందీ షాప్‌కెళ్ళినా, ఇన్ని సార్లు బ్రేక్ డైవ్ చేసుకుంటూ ఊగుతూ, ఊగుతూ వెళ్ళినా సరే, ఒక్క చోట కూడా హెల్మెట్ తీయలేదు, స్పెక్ట్స్ తీయలేదు, మాస్క్ తీయలేదు. ఇది ఎంత ఆశ్చర్యమండి. ఆయన అన్ని మద్యం షాపులోకెళ్ళి బ్రాందీ తాగుతూ, 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 తూలుతూ, తూలుతూ బండి మీద అటు ఇటు నాట్యం ఆడుచున్నట్టు ఒక వీడియో అన్నీ సృష్టించి వైరల్ చేసి పెట్టారు కదా! ఒకవేళ విజయవాడక ఒక 10 కిలోమీటర్ల దూరంలోనే దాటి యాక్సిడెంట్ అయ్యి చనిపోతే, నిజంగా ఆయన యాక్సిడెంట్‌లో చనిపోయారేమో అని చెప్పి ఒక 100కి ఒక 80% అనుకునేవారు. కానీ విజయవాడలోనే బండి నడపలేని స్థితిలో, బండి కింద పడిపోయే స్థితిలో, అసలు మతిస్థిమితం లేని స్థితిలో ఆయన విజయవాడ నుంచి కొవ్వూరు 160 కిలోమీటర్లు అసలు బండి నడపలేని స్థితిలో ఉన్న వ్యక్తి 160 కిలోమీటర్లు ఎలా నడిపారనేది భారతదేశానికి అంతు చిక్కని ఒక రహస్యం.
ఒక విషయం చెప్పనండి? ఒక్క విషయం చెప్పనా? అసలు విజయవాడలో తూలుతూ తాగుతున్న వెళ్ళే వ్యక్తి నైటు 10:10కి లేపోతే 10:20కి మద్యం షాపులో మద్యం కొంటున్నట్టు ఒక యాక్టివ్ పర్సన్ కొంటున్నాడు. ఆరోగ్యంగా ఉన్నాడు. చక్కగా ఫోన్‌పే చేస్తున్నాడు. చక్కగా మద్యం తీసుకున్నాడు. చక్కగా మళ్ళీ బండెక్కాడు. చక్కగా వెళ్ళిపోయాడు. మరి ఇంత మతిస్థిమిత లేని వ్యక్తి, ఇంత తాగేసి తూలిపోయిన వ్యక్తి తూలుతూ ముందు కొనాలిగా. తూలుతూ ఆ ఫోన్‌పే స్కానర్ చేయాలి గదా! కానీ అంత యాక్టివ్‌గా ఎలా ఉన్నాడక్కడ ఆ వ్యక్తి? ఆ వ్యక్తి కూడా ఎవరో క్లియర్‌గా ఫోటో కూడా సీసీ ఫుటేజ్‌లో చూపించారు. అవి కూడా అందరికి ట్రోల్ అవుతున్నాయి. మీరు ఏదైతే తప్పుడు మీ దేవుడు ముందలే చూపించారు. దేవుడు ముందలే చెప్పాడు. ఏదో మీరు కొత్తగా చేశాను, సినిమా రికార్డ్‌లా చేశానని చెప్పి మీరు ఫీల్ అవుతున్నారేమో కానీ మత్తయి సువార్త 5:11లో నా నిమిత్తము జనులు నిన్ను నిందించి, హింసించి, దూషించి, మీ మీద అబద్ధం మాటలెల్లా పలికినను మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి గంతులేయమని చెప్పాడు దేవుడు. ఆల్రెడీ దేవుడు చెప్పాడు. అదే విషయం ప్రవీణ్ గారి విషయంలో జరిగింది. ఆయన హింసించారు, చిత్రహింసలు పెట్టారు, చంపేశారు. ఆయన మీద మళ్ళీ అబద్ధ సాక్ష్యాలు, ఆయన మీద మళ్ళీ నిందలు, ఇవన్నీ కూడా ఎప్పుడో దేవుడు చెప్పాడు. అసలు ఇవన్నీ కూడా ఆయన బండి మించి పడటం, అసలు ఒక సీసీ ఫుటేజ్‌లో చూపించాడు. బండి మించి పడగానే ఒక ఇద్దరు ముగ్గురెళ్లి ఆయన లేపారు. ఆయన లేపినప్పుడు కూడా ఆయన హెల్మెట్ తీసి తుడుచుకోవడం గానీ, స్పెట్స్ తీసి తీసుకోవడం గానీ, మాస్క్ తీసి తుడుచుకోవడం గానీ ఏది జరగలేదు. ఎక్కడ కూడా హెల్మెట్ అనేది తీయలేదు. ఎక్కడ అనేది కూడా స్పెట్స్, మాస్క్ తీయలేదు. ఒక సీసీ ఫుటేజ్‌లో చూస్తే ఒక కుడితి పొట్ట యేసుకొని ఇలా నడుచుకుంటూ బార్ షాప్‌లోకెళ్తున్నాడు. అసలు ప్రవీణ్ పగడాల గారి పర్సనాలిటీ ఏంటి? ఇక్కడ వెళ్ళే ఇతని పర్సనాలిటీ ఏంటి? ఇవన్నీ కూడా రాజేష్ మహాశాన బ్రదర్ ఇది తప్పుదోవ పట్టిస్తున్నామని మాకందరికీ తెలుసు. మీరొక మాట వాడారు. ఏమిటంటే, ఈ సాక్ష్యం ఈ ప్రవీణ్ పగడాగాల్ది మరణం వలని నిరూపిస్తే నేను నడి రోడ్డు మీద ఉర్రేసుకుంటా అని చెప్పారు. నెక్స్ట్ వీడియోలు ఆ బ్రదర్‌కి ప్రేమపూర్వకంతోనే, సాక్ష్యపూర్వకంతోనే అన్నీ నీ వీడియోస్ చేస్తా. చెప్పాను కదా! ఇంట్లో భోజనం నచ్చకపోతే బయటికెళ్ళి తినే అధికారం మనకుందని చెప్పి. ఈ విషయంలో జాన్ వెస్లీ గారు హోసన్న మినిస్ట్రీ జాన్ వెస్లీ గారు స్పందించారు. ఏంటంటే ప్రత్యేకమైన ఒక బృందం అమెరికా నుంచి లాయర్స్ వస్తున్నారు. ఇది డైరెక్ట్‌గా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్‌లో కేసు వేయబోతున్నారు. ఇంకా 2-3 డేస్‌లోనే వస్తున్నారు. అన్ని సిద్ధపాటు కలిగి వస్తున్నారు అని చెప్పి సమాచారం ఇచ్చారు. ఇంది విషయంలో కేఏ పాల్ గారు స్పందించారు. ట్రంప్ గారు డైరెక్ట్‌గా లైవ్‌లో మాట్లాడారు. ఇక లాయర్సే అక్కడి నుంచి వస్తున్నారు. డైరెక్ట్‌గా ఇంటర్నేషనల్ కోర్ట్‌లో కేసు వేయడానికి, క్రిమినల్ కోర్ట్‌లో కేసు వేయడానికి వస్తున్నారు. అప్పుడు అన్నీ బయటకొస్తాయి. ఇప్పుడు వరకు కూడా డాక్టర్సు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ బయట పెట్టకపోవడానికి గల కారణం ఏంటి? అన్నది ఆ డాక్టర్లే అక్కడికెళ్ళి సమాధానం చెప్తారు. మరి గౌరవనీయులైన పోలీస్ అధికారులు కూడా ఒక విషయం చెప్పారు. బయట సీసీ ఫుటేజెస్ బారుల్లో గానీ, ఆయన పడిపోయి గానీ సీసీ ఫుటేజ్ మాకు సంబంధం లేదు అని చెప్పారు. ఆయన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అని చెప్పారు. కానీ అక్కడ అనుమానాస్పద కేసు కింద ఫైల్ చేసినప్పుడు డాగ్ స్క్వాడ్ వెళ్ళలేదు. అంత హత్య జరిగినప్పుడు చుట్టూరు ముగ్గు వేయలేదు. అక్కడ ఉన్నాయి కూడా స్వీకరించండి అన్నప్పుడు కూడా మీ గట్టిగా అడగగానే అది స్వీకరించారు. అక్కడ చెక్క ముక్కల మీద రక్తం అవన్నీ కూడా. అంత దెబ్బ తగిలినప్పుడు కూడా మూతి మీద అక్కడ మాస్క్‌కి ఏమవ్వలేదు. మాస్కు, స్పెట్స్ మడత పెట్టి పక్కన పెట్టినట్టు క్లియర్‌గా కనపడుతుంది. పోలీస్ అధికారులు కూడా సమాధానం చెప్పాల్సింది ఆ క్రిమినల్ కోర్ట్‌లోనే. ఇంకా ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాల్సింది ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్‌లోనే. అప్పుడు ఎవరు వస్తారో ఏంటో నేను ఒకే ఒక విషయం చెప్పి ముగించేస్తానండి. ఏమిటంటే కేఏ పాల్ గారు చేయించినా చేయకపోయినా, ట్రంప్ గారు చేసినా చేయకపోయినా, ఎవరు ఏ ప్రభుత్వం చేయినా చేయకపోయినా సజీవుడైన దేవుడు సమాధానం త్వరలోనే, సజీవుడైన దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు జవాబు త్వరలోనే ఇవ్వబోతున్నాడు. ఆమేన్.